తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారికి అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, వీటితో పాటు ఏదైనా చిన్న పుండైనా త్వరగా మానదు. దీన్ని పరిష్కరించడానికి ఆహార నియమాలు ఏ విధంగా తీసుకుంటే ఈ తిమ్మెర్లు, మంటలు రాకుండా ఉంటాయి, వచ్చి పరిష్కారం అవుతాయి అంటే, ఇది మనకు ప్రకృతిలో లభించిన ఆహార పదార్థాలతోనే దీన్ని నియంత్రించవచ్చు. ఈ తిమ్మెర్లు రావడానికి గల కారణం ఏంటంటే, రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవటం వల్ల రక్త సరఫరా తగ్గి ఆ విధంగా తిమ్మెర్లు వచ్చే అవకాశం ఉంది. లేదా నరాల పైన మైలిన్ అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ మైలిన్ అనే కొవ్వు పదార్థం కరిగిపోవటం వల్ల తిమ్మెర్లు, మంటలు, స్పర్శ కోల్పోవటం, చెప్పులు వేసుకుంటే చెప్పులు జారిపోవటం, మండు టెండలో కూడా రోడ్డు మీద వెళ్ళినా చెప్పులు లేకుండా రోడ్డు మీద మరి బండల మీద నడిచినా కూడా, నాపరాళ్ళ మీద నడిచినా స్పర్శే తెలవదు. అలాంటి సమస్యను అధిగమించడానికి ఆహార నియమాలు మనం పాటించడం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. రక్తము చిక్కగా ఉండటం మంచిది కాదు. మనం నీళ్లు తక్కువ తాగటం వల్ల రక్తం చిక్కబడుతుంది. చాలామందికి అలవాటు ఏంటంటే, ఏదైనా టిఫిన్ చేసినప్పుడు, భోంచేసినప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతారు, ఇక అంతే సంగతులు, మళ్ళీ తాగరు. దప్పికవ్వాలి, దాహం అవ్వాలి అయితేనే తాగుతామంటే, ఏసీ గదుల్లోనే నివసిస్తాం. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ, ఇక ఏసీ గదుల్లో ఉంటున్నప్పుడు మీకు దప్పిక, దాహం అవ్వదు. అందువల్ల గోరువెచ్చని నీళ్లు పెట్టుకుని ఉదయం పరగడుపునే నిద్రలేవగానే లీటరు గోరువెచ్చని నీళ్లు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేసిన తర్వాత మరో లీటర్ గోరువెచ్చని నీళ్లు, గంటకు టేబుల్ మీద ఫ్లాస్క్లో గోరువెచ్చని నీళ్లు పెట్టుకుని తాగటము ద్వారా రక్తము పలచబడితే మన శరీర అవయవాలలో ఉండే కణజాలానికి సమృద్ధిగా ఆక్సిజన్ సరఫరా అయ్యి ఆ విధంగా ఈ కాళ్లకు అరికాళ్లకు మంటలు, తిమ్మెర్లు లేకుండా చేయవచ్చు. కనుక నీటి వినియోగం, మంచినీరు చాలా కీలకం. ఇక మొలకలు, ఇవి ఎక్కువగా ఈ మంటలు, తిమ్మెర్లు కూడా విటమిన్ల లోపం, B1 థైమిన్, B6 పైరిడాక్సిన్, B12 కోబాలమిన్, ఈ బి కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల అరిచేతులు, అరికాళ్ళు కూడా మంటలు వస్తాయి. వాటిని నివారించడానికి మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఉలవలు నానబెట్టేటప్పుడు విడివిడిగా నానబెట్టాలి, తినేటప్పుడు కలిపి తినచ్చు. ఈ మొలకలు తింటే ఒక అపోహ ఉంది, మీకు ఉన్నది అపోహే. గ్యాస్ ట్రబుల్ వస్తుందని అపోహ. గ్యాస్ ట్రబుల్ దీనివల్ల రాదు. కొంచెం తినాలంటే ఇబ్బంది, వగరుగా ఉంటాయి, అంత తినటానికి అంత నాలుకంత బాగుండవంటే రుచి కోసం దానిమ్మ గింజలు కలుపుకోవచ్చు. రుచి కోసం ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవచ్చు. రుచి కోసం యాపిల్ పండుని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో కలుపుకోవడం ద్వారా రుచి బాగుంటుంది, శుభ్రంగా తినగలుగుతారు. ఇది అరగదనే భయం పెట్టుకోవద్దు. పచ్చివి కదా అరగదనే అపోహ మాత్రమే. ఉడకబెడితే దాని ఆరోగ్య ప్రయోజనాలు పోతాయి, పోషక విలువలు నశించిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. పచ్చి మొలకలే తినాలి. నానబెట్టేటప్పుడు మాత్రం దేనికది విడివిడిగా నానబెట్టండి, ఎందుకంటే పెసలు తొందరగా మొలకలు వస్తాయి. శనగలు, బొబ్బర్లు, ఉలవలు ఆలస్యం అవుతాయి. అందువల్ల తినేటప్పుడు కలుపుకొని తినచ్చు, నానబెట్టేటప్పుడు విడివిడిగా నానబెట్టండి. ఈ మొలకలు ఉదయం టిఫిన్తో పాటు, మధ్యాహ్న భోజనంతో పాటు, రాత్రిపూట 3 పూట్ల తినటం మంచిది. ఇక పండ్లు, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడనివి 6 పండ్లు. 1 అరటి పండు, 2 మామిడి పండు, 3 సపోటా పండు, 4 సీతాఫలం, 5 ఖర్జూర, 6 పనస పండు. ఈ 6 పండ్లు తినద్దు. మిగతా మనకు భూమి మీద లభించే అన్ని రకాల పండ్లు తినచ్చు. పండ్లు తీయగా ఉంటాయే, నా షుగర్ పెరిగిపోతుందని భయపడద్దు. పండ్లు తింటే పండ్లలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. దానివల్ల అరిచేతులు, అరికాళ్ళకు మంటలు, తిమ్మెర్లు రాకుండా నివారించవచ్చు. ఇక మనం అన్నం, తెల్లగా మల్లెపూలా ఉండే అన్నం తింటాం, అది కాదు తినవలసింది. షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రౌన్ రైస్ మాత్రమే తినండి.
మల్లెపూలా ఉండే తెల్ల అన్నం తినద్దు, ఇంత అన్నం తినద్దు. మన పూర్వీకులు నేర్పించింది ఏంటంటే అన్నంలో పచ్చడి, అన్నంలో కూర, కొద్దిగా కూర, ఒక ముక్క మామిడికాయ పచ్చడితో తినేస్తారు. అలా కాకుండా కూరలో అన్నం పెట్టుకోండి, కూర అంత తినండి. ఆకుకూర కానీ పప్పు కూర కానీ ఏదైనా అన్నం చిన్న కప్పువే ఉండాలి. తక్కువ అన్నము ఎక్కువ కూర తినటం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు, అరిచేతులు అరికాళ్ళు మంటలు కూడా తగ్గించవచ్చు. గోధుమలు తినద్దు. గోధుమ అన్నము కానీ, గోధుమతో చేసిన రొట్టెలు కానీ, పుల్కాలు కానీ, పూరీలు కానీ, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ, గోధుమలలో బియ్యం కంటే ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది, షుగర్ పెరిగిపోతుంది. చాలామంది అమాయకత్వంతో అజ్ఞానంతో అన్నం మానేసి నాకు షుగర్ వచ్చింది అందుకే గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రొట్టెలు తింటున్నా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నానని చెప్తారు. దానివల్ల మీకు షుగర్ నియంత్రణ వద్దు, జరగదు. కనుక అన్నం మానేయండి. తినవలసి వస్తే బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ వాడండి. గోధుమల జోలికే వెళ్ళొద్దు. చిరుధాన్యాలైన రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఏదైనా మీకు నచ్చింది జావ రూపాన్ని కానీ, అన్నం రూపాలు కానీ, రొట్టె రూపంలో కానీ ఎలా తిన్నా మంచిదే. మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి అని అమ్ముతున్నారు. మల్టీగ్రెయిన్ పిండి కొనేటప్పుడు ఒక జాగ్రత్త వహించండి. మల్టీగ్రెయిన్ పిండిలో గోధుమ పిండి లేని పిండి కొనండి. మళ్ళీ ఈ చిరుధాన్యాలతో పాటు గోధుమ పిండి కూడా ఉంటే మనకు నష్టం జరుగుతుంది. కనుక బియ్యపు పిండి, గోధుమ పిండి మన పాలిట శత్రువులుగా భావించండి. ఇడ్లీ తయారు చేసేటప్పుడు బియ్యపు రవ్వ వేస్తారు. బియ్యపు రవ్వ వేయద్దు, రాగి రవ్వ వేయండి, రాగి ఇడ్లీ చేయండి. మినపట్టు దోశలో మినపపిండిలో బియ్యపు పిండి కలుపుతారు. బియ్యపు పిండి కలపద్దు, రాగి పిండి కలపండి, రాగి దోశలు వేయండి. పెసరట్టు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పెసలపై నుండే ఆకుపచ్చ పొట్టును తొలగించద్దు. పెసరట్టు తినండి. పెసరట్టు లోపల ఎమ్మెల్యే పెసరట్టు అని ఉప్మా పెట్టుకుని తింటారు. షుగరు, డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే పెసరట్టు వద్దు, ఆనియన్ పెసరట్టు, ఉల్లిపాయలతో కూడిన పెసరట్టు తినండి. ఉల్లిపాయలతో పాటు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఉండే విధంగా ఆ పెసరట్టు తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా మనం ఆహారంలో మార్పులు చేసుకుంటూ యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం వల్ల షుగరు నియంత్రణలోకి వస్తుంది. షుగర్ కంట్రోల్లో లేకుండా మనం బ్లడ్ షుగర్ ఫాస్టింగ్, పరగడుపున తీసిన షుగరు 200, 300 ఉన్నప్పుడు సహజసిద్ధంగా అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉంటాయి, తిమ్మెర్లు ఉంటాయి. అక్కడుండే ఏదైనా చిన్న పుండు మానితే ఆ పుండు మానదు. కనుక మన ఇంట్లోనే గ్లూకోమీటర్ పెట్టుకుని, గ్లూకోమీటరు చాలా తక్కువ ఖర్చుతో కొనచ్చు. 600, 700 గ్లూకోమీటర్ వస్తుంది. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా మన ఇంట్లో గ్లూకోమీటర్ వినియోగించి రక్తంలో షుగర్ ఎంత ఉన్నదని నిర్ధారణ చేసుకునే పరిజ్ఞానము నేర్చుకోవడం చాలా సులభం. షుగరు ఉన్న ప్రతి ఇంట్లోనూ గ్లూకోమీటర్ తప్పనిసరిగా ఉండాలి. షుగరు నియంత్రణ బాగా చేయటము ద్వారా ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. ఆహార నియమాలే శ్రీరామ రక్షగా భావించండి.